అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జాతరలో కూడా రెండవ జాతర ఏదైతే సూర్యాపేట జిల్లా పెద్దగట్టు జాతర రేపటి నుండి కూడా ప్రారంభం కాబోతుంది. పెద్ద ఎత్తున లక్షలాది మంది కూడా ఆ ప్రజలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం కూడా నల్గొండ జిల్లాతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంతో కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ సంఖ్యలో కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉంది. వచ్చే భక్తులకు ఆర్టీసీ తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని బస్సులను కూడా ఏర్పాటు చేశారో తదితర అంశాలు తెలుసుకోవడానికి మనకు ఉమ్మడి నల్గొండ జిల్లా రీజనల్ మేనేజర్ జాన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా పెద్దగట్టు జాతర కూడా చాలా పెద్ద జాతర, లక్షలాది మంది కూడా వచ్చే అవకాశం ఉంది. సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు బస్సుల విషయంలో? ముందుగా అందరికీ నమస్కారం. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ లింగమంతుల జాతర పెద్దగట్టు జాతరకి మనము ఈసారి సూర్యాపేట నుంచి ఒక 60 బస్సులు, అదేవిధంగా కోదాడ నుంచి ఒక 15 బస్సులు జాతర ప్లేస్కి మనము అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది మనకు 5 రోజులు జాతర ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మరి సండే నైట్ నుంచి మనకు మండే ట్యూస్డే నైట్ వరకు కూడా ఎక్కువగా రద్దీ ఉండే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మనము డిమాండ్ని బట్టి ఇంకా అవసరమైతే ఇంకా బస్సులను పెంచి కూడా ప్యాసింజర్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడటం జరుగుతుంది. ఇప్పటికే మనము ప్రత్యేక డ్యూటీస్ వేసి వాలంటీర్స్ని ఇట్లా అందరినీ కూడా పెట్టడం జరిగింది, ప్లాన్ కూడా చేయటం జరిగింది. సో రేపు మధ్యాహ్నం నుంచి బస్సెస్ మనము ఒక 5 బస్సులు ఇనిషియల్గా స్టార్ట్ చేస్తూ డిమాండ్ని బట్టి మనం బస్సులు పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు టెంట్స్ ప్లస్ బస్ స్టేషన్ అంటే మనకు సూర్యాపేట ఓల్డ్ బస్ స్టేషన్ నుంచి బస్సులు స్టార్ట్ అవుతాయి. పొట్టి శ్రీరాములు సెంటరు, మనకు సూర్యాపేట ఓల్డ్ బస్ స్టేషన్ని కూడా కవర్ చేస్తూ కొన్ని బస్సులు తిప్పడం జరుగుతుంది. సో ప్రయాణికులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. సో టెంట్స్ కానీ, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కానీ, మనకు వాలంటీర్స్ కూడా ఉంటారు ఇక్కడ గైడ్ చేయడానికి. అదేవిధంగా కోదాడ నుంచి కూడా జాతర ప్లేస్కి మనము డైరెక్ట్గా బస్సెస్ తిప్పడం జరుగుతుంది. అదేవిధంగా మిర్యాలగూడ ప్లస్ యాదగిరిగుట్ట నుంచి ఎక్కడైనా డిమాండ్ ఉన్నట్టయితే అక్కడి నుంచి కూడా కొన్ని బస్సులు తిప్పేదానికి ప్రయత్నం చేస్తాం. మొత్తం కూడా ఇప్పుడు జాతర అక్కడ ప్లేస్ ఎక్కడి వరకు, ఆర్టీసీ బస్సు ఎక్కడి వరకు వెళ్తుంది? జాతర టెంపుల్ వరకు వెళ్తుందా, లేకపోతే మధ్య వరకు ఏమైనా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేస్తుంటారు అధికారులు, అక్కడి వరకే వెళ్తుందా? మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను మనకు టెంపుల్కి దగ్గరలో మనకి టెంపరీ బస్ స్టేషన్కి మనకు ప్లేస్ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వెళ్ళినట్టుగా టెంపుల్కి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మనకు మెయిన్ రోడ్డుకి పక్కనే మనకు బస్ స్టేషన్ కోసం వాళ్ళు అన్ని రకాల బారికేడింగ్ ప్లస్ ప్లేసు లెవెలింగ్ చేసి ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మనకు సుమారుగా ఒక 200 మీటర్ల దూరంలోనే మనకి టెంపుల్ ఉంటుంది కాబట్టి సో అతి దగ్గరగా మనకు బస్సులు వెళ్ళే అవకాశం ఉంది. దానికి తగినటువంటి అన్నీ అక్కడ లైటింగ్ కానీ, టెంట్స్ కానీ ఇవన్నీ కూడా టెంపుల్ యాజమాన్యంతో మనము అక్కడ వాళ్ళు ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అన్ని చేశారు. మేము మా తరఫున కూడా సీటింగ్ అరేంజ్మెంట్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. స్పెషల్ బస్సులు నడుపుతున్న క్రమంలో కూడా ఆ ఛార్జీల విషయంలో కూడా ఏమన్నా రేట్లు ఛార్జీలు ఉన్నాయా, లేకపోతే సేమ్ యథావిధిగానే ఉన్న పరిస్థితి ఉంది సార్? మనకు ప్రతి సంవత్సరం మాదిరిగానే జాతరకి మనం 1.5 ఫేర్స్ మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈసారి మనం ఫుల్ టికెట్కి 40 రూపీస్, హాఫ్ టికెట్కి 20 రూపీస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా మనం కలెక్ట్ చేస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు మొత్తం కూడా మహిళలకు సంబంధించి కూడా ఫ్రీ పనిచేస్తున్నా సార్, ఓన్లీ జాతర కాబట్టి మరి వాళ్ళకు కూడా ఛార్జెస్ వస్తున్నాయి. సో మహిళలందరికీ కూడా ఈ జాతర స్పెషల్ బస్సుల్లో కూడా ఉచితంగానే ట్రావెల్ చేసే అవకాశం ఉంది, ఫ్రీ ట్రావెల్ ఉంది. సో వాళ్ళకు 0 టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు సార్ మొత్తం రద్దీ? అంటే పోయిన 2 సంవత్సరాల ఫీడ్బ్యాక్ తీసుకుని ఉంటారు మీరు, అప్పటికిప్పటికి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తున్నారా? మనకి గతంలో మనం 40 బస్సులు తిప్పాము. సో ఇప్పుడు ఈ మహాలక్ష్మి స్కీమ్ ఉన్న నేపథ్యంలోనే మనం మరొక 20 బస్సులు పెంచి డెఫినెట్గా కొంత రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో దానికి తగ్గట్టుగానే మనం బస్సులు పెంచడం జరిగింది. డెఫినెట్గా మనకు అక్కడ అంటే ప్రయాణికులకు ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా జాతరకు వచ్చే భక్తులకు ఏం సూచనలు ఇవ్వబోతున్నారు సార్? అంటే ఎక్కువ కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, ట్రాక్టర్లు కానీ అదేవిధంగా మనకు సంబంధించిన ఆటోలు కూడా వెళ్ళే క్రమంలో కూడా ఆర్టీసీ తరఫున రీజనల్ మేనేజర్గా ఈ భక్తులకు ఏం సూచనలు ఇవ్వబోతున్నారు సార్? సో మనకు తెలిసిందే, ఇప్పుడు జాతరకి మరి ఆటోలు లేదా లగేజ్ ట్రాలీస్లలో ప్రయాణం చేసినట్టయితే సో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో తర్ఫీదు పొందినటువంటి డ్రైవర్స్, మనము మంచి డ్రైవర్స్ని, మంచి రికార్డు ఉన్న డ్రైవర్లని జాతరకి మనము పెట్టడం జరుగుతుంది. సో మేము
డెఫినెట్గా క్షేమంగా వాళ్ళని జాతరకు తీసుకురావటం, క్షేమంగా వాళ్ళ గమ్యాలు చేర్చటం లో మేము తప్పనిసరిగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్, మొత్తం కూడా రీజనల్ మేనేజర్ గారు చెప్తున్నారు, మొత్తం కూడా జాతరకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని బస్సు డిపోల నుంచి కూడా బస్సులు కూడా నడుస్తాయని కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ డిమాండ్ను బట్టి కూడా అవసరమైతే మళ్ళీ అధిక బస్సులు వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ఒకటి చెప్తున్నారు, జాతరకు వచ్చే భక్తులు ఎట్టి పరిస్థితుల్లో ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ వెళ్ళవద్దు, సురక్షితంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులోనే వెళ్ళి దర్శించుకుని ఇంటికి క్షేమంగా వెళ్ళాలని కూడా రీజనల్ మేనేజర్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.